ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అతనితో అనెను. మత్తయి సువార్త 14:28. దోణి వదిలి దూరంగా వెళ్ళడం ద్వారా పేతురు తప్పు చేయలేదు, కానీ అలలపై గాలివైపు చూడడం ద్వారా అతడు తప్పు చేశాడు. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే నడవగలిగిన మార్గంలో అతడు ప్రవేశించాడు. పేతురు నీళ్లపై నడవడంలో వైఫల్యం చెందాడు. దేవుని పిలుపునకు అతడు విధేయుడు కావడం ద్వారా అతడు తప్పు చేశాడని అది రుజువు చేస్తుందా? దోణి వదిలి వచ్చేందుకు యేసు అతన్ని తప్పుపడుతున్నాడా? ఏమాత్రం లేదు. అలా ఆయన ఎన్నటికీ చేయడు. మొదట రమ్మని చెప్పి ఆ తర్వాత వచ్చాక వచ్చినందుకు ఆయన ఎన్నటికీ అతన్ని నిందించడు. అందుకే వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఆ మాటలు వింటున్నప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడు? ప్రభు కృపాహస్తాలలో. అది ఎంత అద్భుతమైన స్థలము! దోణి వదిలిపెట్టడంలో పేతురు ఏమాత్రము తప్పు చేయలేదు. తను ప్రవేశించిన మార్గంలో అతడు పడిపోయినప్పటికీ తాను బలహీనుడుగా ఉన్న గ్రహింపును, ప్రభు కృపా ప్రేమల అనుభవాల్ని అది అతనికి అనుగ్రహించింది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి? మన పరిస్థితిలో నుండి బయటకు వచ్చి తనతో నడిచేందుకు యేసు మనకు పిలుపునిస్తున్నాడు. మన ఐహిక నిరీక్షణలను, మన హృదయాలలో ఉన్న నమ్మకాలను వదిలి తాను వెంబడించాలని ఆయన మనలను కోరుతున్నాడు. రమ్ము అన్న ఆయన స్వరము గాలి తుఫానులకు, భీకరమైన అలలకు పైగా మెల్లని శబ్దంతో మనకు వినిపిస్తుంది. మనం ఆయన స్వరానికి విధేయులగుదుముగాక. మనం ఆయన సమీపం చేరి ఆయన వైపు ఆనుకొని నడవాలని, మన పరిస్థితుల వైపు చూడక కేవలము ఆయన వైపే ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. God bless you all.